జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. గత వారం రోజుల క్రితము నేను ఒక వీడియో పెట్టాను. ఏంటంటే అంబేద్కర్ మనవడి మీద ఒక వీడియో పెట్టడం జరిగింది. వీడు అంబేద్కర్ మనవడు అని చెప్పుకునే వీడు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ని ఒక గొప్ప దేశంగా చూపిస్తూ భారతదేశాన్ని అవమానించే విధంగా వీడు మాట్లాడిన మాటల్ని మనం ఆల్రెడీ పార్ట్ 1లో చూసాము. ఇప్పుడు పార్ట్ 2లో చూద్దాం. మనము ఈ దరిద్రుడు ఇంకా దారుణమైన మాటలు మాట్లాడినవి ఈ పార్ట్ 2లో చూపిస్తాను నేను. ఈ స్వయం ప్రకటిత మేధావి, ఈ అంబేద్కరిస్టు నాయకులందరూ అంతే, వాళ్ళంతా స్వయం ప్రకటిత మేధావులు. అలాంటి స్వయం ప్రకటిత మేధావుల్లో ఈ దరిద్రపు గొట్టుగాడు పాకిస్తాన్ పోయి భారతదేశంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించని పాకిస్తాన్లో, ఆ పాకిస్తాన్లో అసలు హక్కులంటే విలువే లేని ఆ పాకిస్తాన్లో భారతదేశంలో హక్కులకు కాల రాస్తున్నారు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టినవాడు. ఈ ఎంత పనికి మాలిన ఏదో మీరు అర్థం చేసుకోండి విడిగా. ఆ పాకిస్తాన్లో భారతదేశంలో ప్రజల యొక్క దళితులు కానీ ప్రజలకు హక్కులను కాల రాస్తున్నారు అని చెప్పేసి ఏ దేశంలో పెట్టిండో పాకిస్తాన్లో పెట్టిండు మీటింగ్. వీడు పనికి మాలిన ఏదో వీడు అక్కడ ఏం మాట్లాడిండు వాటి గురించి కూడా మొదటి పార్ట్లో 4 పార్ట్స్ ఏవైతే చూపించానో సేమ్ అలాంటివే ఈ వీడియోలో కూడా ఒక 4 పార్ట్స్ చూపిస్తాను నేను. వీడియో చూపించి బిట్స్ చూపించి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను నేను. ఓకే, ఒకసారి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మొదటి వీడియో చూడకపోయింటే ఫస్ట్ మీరు మొదటి వీడియో చూసి తర్వాత ఈ సెకండ్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. तो हम लोगों को पाकिस्तान का डर बताया जाता है कि पाकिस्तान ये कर रहा है, पाकिस्तान वो कर रहा है, लेकिन यहाँ आके पता चलता है कि पाकिस्तान के लोगों को इंडिया के इकोनॉमी से या इंडिया में क्या चल रहा है उससे कोई लेना देना नहीं है. ఈ పిచ్చుడు ఏం మాట్లాడుతుందంటే, పనికి మాలిన బుర్రలేని అడ్డగాడిద ఏం మాట్లాడుతుందంటే పాకిస్తాన్లో పోయి మాకు భారతదేశంలో ఇండియా మీద పాకిస్తాన్ ఈ కుట్రలు చేస్తుంది, ఆ కుట్రలు చేస్తుంది, ఆ పనులు చేస్తుంది, ఇండియాకి అగెనిస్ట్గా ఈ పని చేస్తుందని ఏవేవో చెప్తుంటారు మాకు. కానీ నేను పాకిస్తాన్కి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత అసలు నేను పాకిస్తాన్ ఇండియా గురించి ఆలోచించట్లేదట. ఇండియాలో ఏ విషయాల గురించి కూడా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదట. వీరిని నిజంగా దేని పెట్టి కొడితే బాగుంటుందో ఒకసారి కామెంట్స్ పెట్టండి ఒకసారి. మరి ఈ అడ్డగాడిద భారతదేశంలో బతుకుతుందా లేకుంటే ఇంకా ఏ దేశంలో బతుకుతుండో అనేది నాకు అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు వీడు ఎవడు అనేది కొంచెం పక్క పెడదాం. వీడు అంబేద్కర్ మనవాడా లేకుంటే అంబేద్కర్ వారసుడా ఇలాంటి పక్క పెడదాం. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే మనం అంబేద్కర్ని విమర్శిస్తాం. మనం ఆఫ్టర్ ఆల్ వీడంతా కోన్కిస్క గుట్టంగాడు, అవునా కాదా? దేశం ముఖ్యం మనకి. ఇప్పుడు దళిత సోదరులకు కూడా నేను ఒకటి చెప్తున్నా, మనకు దేశం ముఖ్యం. ఈ దేశం గురించి వ్యతిరేకంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్లో పోయి మాట్లాడుతుంటే మనం వీడిని ఎట్లా క్షమిస్తాం? మనం వీడిని గొట్టంగాడు ఎవడీడు, అంతేనే కదా. ఇప్పుడు వీడు ఏమంటుండంటే పాకిస్తాన్ గురించి భారతదేశంలో రకరకాల గురించి చెప్తారు, కానీ పాకిస్తాన్ అసలు భారతదేశం గురించి ఆలోచిస్తలేదు, వీళ్ళ పనిది వీళ్ళు చేసుకుంటారట. అరే అడ్డగాడిదా, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను చెప్పరా. మరి భారతదేశంలో పార్లమెంటు మీద బాంబులు దాడి చేసింది ఎవడరా? కార్గిల్ యుద్ధము, ఈ దేశంలో కార్గిల్ యుద్ధం చేసింది ఎవడరా? ఏ శత్రువురా మన దేశం మీదకి వచ్చింది? లుంబిని పార్కులో, హైదరాబాద్ లుంబిని పార్కులో బాంబు పెట్టినోడు ఎవడరా? గుజరాత్లలో బాంబులు పెట్టినోడు ఎవడరా? బాంబే సిటీలో నడి రోడ్డు మీద కసాబ్ అనే ఒక కరడుగట్టిన తీవ్రవాదులు గన్స్ పట్టుకొని వేలాది మనుషుల్ని చంపి తాజ్ లాంటి హోటల్స్ అవి ఇవి ఏవైనా సరే వాటిని విధ్వంసం సృష్టిస్తూ రోడ్ల మీద పోలీసులను కూడా
కాల్చుకుంటూ పోయారు కదా, ఎవడరా వాళ్ళంతా? నీ చుట్టమా? చెప్పురా అడ్డగాడిదా, నీ చుట్టమాలు? ఎవడరా వాళ్ళు? పాకిస్తాన్ వాడు భారతదేశంలో కుట్రలు చేయకపోతే మరి ఇవి చేసినోడు ఎవడరా? చెప్పురా అడ్డగాడిదా. మనిషి అయినారు అసలు నువ్వు? మనిషి పుట్టినవారు అసలు నువ్వేమన్నా? నీకు బుర్ర ఏమైనా జ్ఞానం ఉందారా నీకు? ఈ దేశంలో మనము సంవత్సరానికి ఒకసారి దీపావళి పండుగ చేసుకుంటే అదే పాకిస్తాన్ టెర్రరిస్టులను పంపించి కాశ్మీర్లో ప్రతిరోజు దీపావళి చేస్తున్నారు. అది ప్రతిరోజు బాంబులు వేల్చేసేది, సైనికుల స్థావరాల మీద దాడులు చేసేటిది, అక్కడ ఉన్న ప్రజల మీద దాడులు చేసేటిది, బాంబులు పెట్టేది, ప్రతిరోజు ఒక బ్లాస్ట్ జరిగేది కదరా. అరే ఎదవా, నీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తారా? ఇది ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ రా. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్. దీన్నే SATP అంటారా దీన్ని. నేను కింద డిస్ప్లే కూడా ఇస్తా, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా. ఒక్కసారి ఈ సైట్ ఓపెన్ చేసి నేను ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయండి. ఇది గవర్నమెంట్ సైట్. ఇది ఇప్పుడు ఎల్లయ్యో మల్లయ్య కొల్లయ్య గాడు ఇగో వీణ చుట్టి అడ్డగాడిదలు పెట్టిన సైట్లు కావు ఇవి. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవి. ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు పాకిస్తాన్ మన దేశం మీద దాడులు ఏమేమి చేసిందని లిస్టు, డేటు, నెల, సంవత్సరం, ఆ అటాక్ పేరేంటి, ఆ అటాక్ ఎక్కడ జరిగింది, ఎంతమంది చనిపోయారు ఇండియన్స్, ఎంతమంది సైనికులు చచ్చిపోయారు, ఎంతమంది సాధారణ జనాలు చచ్చిపోయారు, బాంబ్ బ్లాస్ట్ చేసిందా, అది ఎలాంటి బాంబ్ అనేది పూర్తి వివరాలతో ఉన్న వెబ్సైట్ ఇది. మరి ఇవన్నీ చేసింది ఎవడరా? నీ చుట్టాలా? చెప్పురా అడ్డగాడిదా. అంబేద్కర్ మనవడిని చెప్పుకోవడం కాదురా, దేశం గురించి ఆలోచించురా అడ్డగాడిదా. దేశం గురించి ఆలోచించు. పాకిస్తాను ఇండియా మీద కుట్రలు చేస్తారు కదా, ఏం మనిషివరా నువ్వు? कि पाकिस्तान बड़े प्यार से हम लोगों को यहाँ इनवाइट करता है, पाकिस्तान बड़े प्यार से हम लोगों को ट्रीट करता है। और मैं आज यहाँ से एक मैसेज लेकर जा रहा हूँ, पाकिस्तान से एक मैसेज लेकर जा रहा हूँ कि इंसानियत यहाँ पर कायम है, और इंसानियत के नाते हम लोगों को, इंसान होने के नाते ये जो बॉर्डर्स और ये सारी है ये छोड़कर इंसान के नाते हमको एक होना चाहिए। నిజంగా 100% చెప్తున్నా, వీడి పుట్టుకలకు మాత్రం ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. నేను 100% చెప్తున్నా. నేను ఈ వీడియో ద్వారా నేను ఖచ్చితంగా చెప్తున్నా. వాడు ఏం చెప్తున్నాడు హిందీలో, ఎందుకంటే హిందీ రాని వాళ్ళ గురించి నేను మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పాకిస్తాన్ వాళ్ళని ఎంతో ప్రేమగా ఆహ్వానించిందట, ప్రేమగా ఆతిథ్యాన్ని ఇచ్చిందట. అక్కడ మనకి ఇన్సానియత్ అంటే మానవత్వం కనబడుతుందట. మానవత్వము ఇట్లా ప్రబలిపోతుందట, ఇట్లా ప్రజ్వలిల్లుతుందట మానవత్వం పాకిస్తాన్లో. అది చూసిండట. నేను ఎంతో సంతోషంగా భారతదేశానికి మీ ప్రేమను తీసుకొని పోతా అంటాడు. ఒరే వద్దురా నాయన, నువ్వు అసలు ఇండియాకి రాకు. అయితే పాకిస్తాన్లో ఉండు, లేకుంటే అటు నుంచి అటు దుబాయో ఆఫ్ఘనిస్తానో అటు పోరా దరిద్రుడా. నీ దరిద్రం మాకెందుకురా. ఎందుకంటే నీకు అక్కడ మానవత్వం కనబడ్డదా? అరే 1947లో మీ తాత ఉన్నప్పుడు రా, భారతదేశం విడిపోయినప్పుడు నీకొకటి చెప్తారా, నీకు ఇట్లా కాదు కానీ నిజంగా అరే మిమ్మల్ని ఎట్లా భరిస్తున్నాం మేము మిమ్మల్ని? అసలు నాకు అర్థమవుతలేదు మిమ్మల్ని. ఇంత దారుణాలు మీరు బహిరంగంగా మాట్లాడుతుంటే, మిమ్మల్ని చూస్తూ మీ మాటల్ని వింటూ కూడా మేము ఇంకా మిమ్మల్ని ఏం చేయకుండా ఈ దేశంలో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఈ దేశంలో ఉండనిస్తున్నాం చూడు. మేమంతా వేస్ట్ గాళ్ళు ఇంకో లేరురా, మా అంతా వేస్ట్ గాళ్ళు లేరురా బై. అది మా మంచితనం అని నేను అనరా. ఎందుకంటే అది మంచితనము అంటే ఏమవుతుంది తెలుసా? మా కొజ్జతనాన్ని దాచిపెట్టుకోవడానికి మేము చెప్తున్న మాట అవుతుంది అది. మేము వేసగలం రా. 1947లో మీ తాత ఉన్నప్పుడు
పాకిస్తాన్ ఇండియా విడిపోయింది కదా, విడిపోయినప్పుడు ఏమైందంటే 1947 పార్టీషన్ లాట్ ఆఫ్ దళిత్ స్టేట్ బ్యాక్ ఎట్ పాకిస్తాన్. చాలామంది దళితులు, అరే విండ్రాస్ చవట దళితులు, మన కులపోళ్ళే, మన జాతోళ్ళే, చాలామంది దళితులు అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందట. ఇక్కడ రాలేకపోయారట పార్టీషన్ జరిగినప్పుడు. ఎందుకు రాలేకపోయారు అంటే డ్యూ టు పావర్టీ అండ్ డ్యూ టు నో రిసోర్స్ టు మూవ్ ఇండియా. మనకు మన జాతి వాళ్ళు, మన కులం వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్న మన దళితులు ఇక రావడానికి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు స్ట్రాంగ్ లేక, వాళ్ళకు ఉన్న ఆర్థిక వనరులు సరిపోక, లేకపోతే వాళ్ళు రావడానికి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి కొన్ని సహకారాలు అందక, రిసోర్స్ అంటే ఇక్కడ రావడానికి రావాల్సిన అవకాశాలు దొరక్క పాపం చాలామంది నిస్సహాయ స్థితిలో అక్కడే ఉండిపోయిందట. ఆ టైంలో కొంతమంది కష్టమో నష్టమో బాధపడో ఏదో అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా కొంతమంది వస్తున్నప్పుడు రే విండ్రా అడ్డగాడిద లియాఖత్ అలీ ఖాన్, వీడెవడో తెలుసా, ఈ పేరేందో తెలుసా? లియాఖత్ అలీ ఖాన్, పాకిస్తాన్ మొదటి ప్రధాని. వీడు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసారా? అడ్డగాడిద. ఇప్పుడు చూడు, ఫోర్సిబుల్లీ స్టాప్డ్ దళిత్స్ ఫ్రమ్ మైగ్రేషన్ టు ఇండియా. ఫోర్సిబుల్లీ దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకు వెళ్లకుండా ఆపండి అని లియాఖత్ అలీ ఖాన్ అంటున్నాడు, ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధానమంత్రి, అప్పుడే ప్రధానమంత్రి అంటుండు. రే నీ మీద నా మీద మన దళిత జాతి మీద ప్రేమతో కాదు వాడు అన్నది. నెక్స్ట్ వాడు అన్న మాట వింటే ఆడ తిన్నవు చూడు, ఆ ఎద్దు మాంసం పంది మాంసం ఆనే కక్కుకొని చేస్తావు నా కొడక. ఆడేమన్నాడు తెలుసా? నెక్స్ట్ చూడు, హూ విల్ క్లీన్ అవర్ టాయిలెట్స్. వాళ్ళు వెళ్ళిపోతే మా బాత్రూమ్లు కడగడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. మా బాత్రూమ్లు కడగడానికి ఎవరు లేడు. కాబట్టి మీరు ఫోర్సిబుల్లీ బలవంతంగా అయినా ఆ దళితులు పోయే వాళ్ళను ఆపండి అని ఎవడిచ్చిండు మాట? ఎవడంటుండు? లియాఖత్ అలీ ఖాన్ అనేవాడు అప్పటి పాకిస్తాన్ ప్రధాని అంటుండు. సిగ్గు లేదా ఈ మాటను మర్చిపోయినావురా? ఏం పుట్టుకరని ఇది. ఇంకో ప్రశ్న అడుగుతారా నీకు? నేను ముందే చెప్పిన నీ పుట్టుకలు అయితే నాకు 100% డౌట్స్ ఉన్నాయి రాబాయ్ అని చెప్పేసి. నీ పుట్టుకలో మాత్రం 100% డౌట్ ఉంది నాకు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారా? అదే పార్టీషన్ జరిగినప్పుడు పాకిస్తాన్లో ఎక్కువ మంది ఉన్నది దళితులేరా? ఎక్కువ మంది ఉన్నది దళితులే. ఆ రోజు పాకిస్తాన్లో మోర్ దెన్ 20% హిందువులు ఇంక్లూడింగ్ దళితులు ఉన్నారు కదా. మరి ఈ 75 సంవత్సరాల్లో అదే పాకిస్తాన్లో దళితులు ఎందుకురా? దళితులు కానీ హిందువులు కానీ అందరు కలిసి ఈరోజు ఎంత ఉందిరా పర్సంటేజ్? నాట్ మోర్ దెన్ 2%. 2% కంటే కూడా ఎక్కువ లేదు. మరి ఎంత ఏమైనరా మన వాళ్ళు? హిందువుల్లో మోర్ దెన్ దళితులు అక్కడ ఉన్న మ్యాక్సిమం దళితులే ఉన్నారు అక్కడ చాలామంది. ఆ దళితులంతా ఏమైనరా? అరే పిచ్చనా కొడక, నువ్వు ఆ పాకిస్తాన్లో ఆ మీటింగ్లో కూర్చొని నువ్వు అడగాల్సింది భారతదేశంలో హక్కులు ఎలా ఉన్న ఆ హక్కుల మీద అణచివేత జరుగుతుందని కాదురా గాడిద నువ్వు అని అడగాల్సింది. రే ఇప్పుడు చెప్పండి, ఆ రోజు లియాఖత్ అలీ ఖాన్ ఎట్లా అన్నాడు అని అక్కడ ప్రశ్నించరా? ఆ రోజు 20% బాగున్న నా హిందూ జనాభా, నా దళిత జనాభా ఈరోజు 2% కూడా లేదా? ఎందుకు లేదు? ఏమైంది? మా వాళ్ళు ఎటువైరు వాళ్ళంతా అని అదడుగురా అడ్డగాడిద. అడగాల్సింది అదిరా నువ్వు. గూట్లే అంబేద్కర్ పేరు పెట్టుకొని నీ నోటికి వచ్చాను మాడతావరా? నీకు అడిగేటోళ్ళు లేడరా? మీకు అడిగేటోళ్ళు లేడు కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం బిడ్డ మిమ్మల్ని, ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం మిమ్మల్ని. ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రశ్నించడం స్టార్ట్. ఈ వీడియో వస్తున్న మీరు అందరూ గమనించండి. మనం ప్రశ్నించలేదు కాబట్టి వీళ్ళు ఇంత బహిరంగంగా మన దేశం గురించి వాగుతున్నారు. ఎక్కడ? పాకిస్తాన్లో వాగుతున్నారు. మనం ఏమంటలేం కాబట్టి పార్లమెంట్లో జై పాలస్తీనా అంటున్నాడు. ఎవడు? ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ.
మనం ప్రశ్నిస్తలేం, మనం అడుగుతలేం కాబట్టి. మనం అడుగుతలేం కాబట్టి రాముడి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మన కల్చర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నాం. మనం ప్రశ్నిస్తలేం కాబట్టి. ఇకనైనా ప్రతి అడ్డగాడిదని ప్రశ్నించండి. నోటికొచ్చినట్టు మాడితే బైరి నరేష్ గారికి పడ్డట్టు తోలు ఒలిచిరో ఆ విధంగా ఒలిచండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా నీకు అడుగుతాను రా. అరే ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా. అరే అడ్డగాడిద, ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా చూడు. సిఏఏ చట్టం ద్వారా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మన హిందువులు, అందులో దళితులు కూడా చాలామంది ఉన్నారా, వాళ్ళకు సిఏఏ చట్టం ద్వారా 14 మందికి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటారో ఒకసారి చూడరా అడ్డగాడిద, చూడు వీడియో. जब सीए पास हुआ था तो बहुत खुशी हुई थी, आज तो उससे भी ज़्यादा हो रही है. सर ड्रीम कम ट्रू वाली फीलिंग है, मतलब दिल बहुत खुश है कि नया जन्म हो गया, लाइक नया बॉर्न हो गया, मतलब कि बहुत खुशी है इस चीज़ की कि नागरिकता मिल गई हमें सर. बहुत बहुत धन्यवाद जी भारतीय केंद्र వీళ్ళంతా सरकार, बीजेपी ఆఫ్ఘనిస్తాన్, सरकार, बहुत పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు రా. అందులో దళితులు చాలా. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఈయన తర్వాత అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి ఎస్సీరా, जैसे हर चीज में खुश रहेंगे. చూడు సిఏ చట్టం ద్వారా వాళ్ళ సిటిజన్షిప్ ఇచ్చాం, మనం పౌరసత్వం ఇచ్చాం. ఈ అమ్మాయి దళితురా. ఈమె 2014 में हम यहाँ पे आए थे. हम पे लक्ष्मी. पहले गुजरात गए थे, फिर गुजरात से 4 साल गुजरात में वो रहे, फिर अर्जुन. यहाँ पे दिल्ली में आए. हाँ, जब सीए पास हुआ था तो बहुत खुशी हुई थी, आज तो उससे भी ज़्यादा हो रही है. वहाँ तो बहुत दिक्कतें थी. पाकिस्तान में हमें बहुत दिक्कतें थी. मतलब हम लड़कियाँ वहाँ पढ़ नहीं पाती थी और घर से बाहर नहीं निकल पाती थी. मतलब निकलना था तो भी हम बुर्का पहन के निकलती थी वहाँ, मुसलमानों का वो करके. और हम इंडिया में आए तो बहुत अच्छा हमें लगता है. हम पढ़ लिख रहे हैं. मैं अभी 11th क्लास में पढ़ रही हूँ और मैं ट्यूशन भी जाती हूँ. अपने आप से मर्जी से मतलब बाहर भी निकल सकते हैं, तो बहुत अच्छा लग रहा है. అరే అడ్డగాడిద, అమ్మాయి ఏమన్నా తెలుసారా, వినోడదారా? పాకిస్తాన్లో ఈ అమ్మాయి చదువుకోవడానికి కూడా వీల్లేదట. ఆమె ఎస్సీరా, ఆమె దళితురా, మన జాతిరా, మన కులమేరా. అడ్డగాడిద, అక్కడ ఆమెకు చదువుకోవడానికి కూడా వీల్లేదట. ఒకవేళ ఆమె ఈ మహిళలు కనుక బయటకు వెళ్తే బుర్కా వేసుకొని పోవాలట. బుర్కా వేసుకోకుండా బయటకు పోతే ఎవడొచ్చి ఎక్కడ పట్టుకొని పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, రేపులు చేస్తాడో తెలియదు. అంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చి వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసారా? రే ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉన్నారా. మేము మొన్న ఒకసారి ప్లాన్ వేసాం, దాదాపు ఒక 3 months బ్యాక్ ప్లాన్ వేసాం మేము. నేను, లలిత్, కరుణాకర్ ఆదర్శ్ నగర్ పోయి అక్కడ కలవడానికి ప్లాన్ వేసినప్పుడు ఆ రోజు నా ఫ్లైట్ మిస్ అయింది. మిగతా మన కరుణాకర్, లలిత్ అక్కడికి వెళ్ళి అక్కడ పోయి అక్కడ వీడియో కూడా పెట్టారు. అక్కడ నేను కూడా పోవాల్సింది, అది ఫ్లైట్ మిస్ అయిపోయి నేను ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ. అరే మీ తెలంగాణ నుంచి మీ ఆదర్శ్ నగర్ వెళ్ళి, ఢిల్లీలో ఉన్న ఆదర్శ్ నగర్ పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు చూసి బాధపడి వాళ్ళకు కొద్దిగా సాయం చేసి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళకు మనం సాయం చేస్తుంటే నువ్వు పోవాల్సింది పాకిస్తాన్ కాదురా అడ్డగాడిదా. ఆ ఢిల్లీ పో, ఢిల్లీలో ఉన్న ఆదర్శ్ నగర్ పోయి వాళ్ళ కష్టాలు ఏంది చూడు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకోరా. వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు అడుగు. ఆ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి అడుగు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అక్కడ చూసారో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇవి పక్కన పెట్టి పాకిస్తాన్ పోయి భారతదేశం హక్కుల గురించి మాట్లాడతావురా. నీ పుట్టుకలో 100% నాకు డౌట్ ఉందిరా అడ్డగాడిదా. చేయాల్సిన పనులు ఇవిరా. నువ్వు ఆడ అడగాల్సింది వీళ్ళ గురించి అడుగు. ఏంది మా దళిత అమ్మాయిలు రోడ్డు మీకు వస్తే, బయటకు వస్తే మీరు బురకాలేంది, వాళ్ళు బయటకు రానిచ్చే వాళ్ళు కదట, వాళ్ళ స్కూల్ కూడా చదువుకొని ఇచ్చేవాళ్ళు కదా కాదట అని చెప్పేసి అక్కడ అడుగురా అడ్డగాడిదా. మానవత్వము పరిమళిస్తుందా? నీ ఏం మనిషివరా, మానవత్వం పరిమళిస్తుందట. మరి వీళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు చెప్తున్నారా? మరి అట్లా పిచ్చి వేసిందా వాళ్ళకేమన్నా? లేకుంటే నీకేమన్నా గజ్జి కుక్క అరిచిందా? అడ్డగాడిదా.
మిమ్మల్ని ఇంకా మేము మిమ్మల్ని ఈ దేశంలో మీరు ఇక్కడ అడుగు మిమ్మల్ని అడ్డగాడుదా ఉడుకుతుందిరా మీరు మాట్లాడుతున్న మాటలకి మాకు. हम लोगों को हमेशा हमेशा ये धमकी दी जाती है इंडिया में आरएसएस के लोगों से, बीजेपी के लोगों से, अगर हम हमारे हक की बात करते हैं, हमारे अधिकारों की मांग करते हैं, प्रोटेस्ट करते हैं, तो हमको कहा जाता है कि फिर आपको इंडिया में रहने का अधिकार नहीं है, आप पाकिस्तान चले जाओ, पाकिस्तान जाओ, ये हमको धमकी दी जाती थी. लेकिन आज मैं कहना चाहता हूं, अगर कोई कल हमको फिर से कहे पाकिस्तान चले जाओ, तो ये हमारे लिए धमकी नहीं होगी, ये हमारे लिए अपॉर्चुनिटी होगी कि इतना अच्छा देश हम लोगों को आने को मिलेगा. హిందీ రాని వాళ్ళ కోసం నాకు బీపీ ఎక్కుతున్నా మసలుతున్నా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాడు ఏమంటుండంటే ఈ పాకిస్తాన్ ప్రేమను తీసుకొని ఇండియా వెళ్తా, మాకు భారతదేశంలో మా హక్కుల గురించి మేము ఏదైనా మాట్లాడుతుంటే మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు మీరు ఈ దేశం వాళ్ళు కాదు, మీరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోరే అని చెప్తే నేను వచ్చి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపో అంటే అది నేను బెదిరింపుగా ఫీల్ గాను, ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతాం. మేము ఇంత మంచి దేశం పాకిస్తాన్ దేశంలోకి మమ్మల్ని పంపిస్తే మేము సంతోషంగా ఇక్కడికి వస్తాము, ఆనందంగా వచ్చి జీవిస్తాము మీతో పార్టీ అని ఈ గాడిద అంటుంది. ఏమందని చెప్పండి. నాకైతే ఎన్ని మాటలు విని తిట్టినా ఆ తిట్టులకే సిగ్గొస్తుంది తప్పించి ఈ జన్మలకి ఇలాంటి వాళ్ళ జన్మలకు సిగ్గులు రావు. సేమ్ టు సేమ్ తాత అప్పుడు బ్రిటిష్ పాలనలో తాత అప్పుడు ఏం చేశాడో సేమ్ టు సేమ్ ఇక్కడ మనవాడు కూడా అదే చేస్తున్నాడు. పాకిస్తాన్లో జీవించడానికి ఒక ఆపర్చునిటీ అంటున్నాడు. ఇండియా నుంచి వెళ్ళగొట్టి పాకిస్తాన్కి వెళ్ళగొడితే ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతాడట. ఇంత మంచి పాకిస్తాన్లో బ్రతకడానికి వాడు ఒక సంతోషంగా వాడు ఫీల్ అవుతున్నాడు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మేము వచ్చి జీవించడానికి సంతోషపడతాం మేము అంటున్నాడంటే వీడికి దేశంలో ఏమైపోయిందంటే వీళ్ళందరికీ స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. హక్కులు అనేవి విపరీతంగా ఇచ్చేసినాం. స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాం మనం. ఇచ్చేసరికి ఇప్పుడు పిచ్చి కుక్కలు ఉంటాయి కదా, ఆ పిచ్చి కుక్కల్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేయకుండా వాటికి స్వేచ్ఛ స్వాతంత్రము ఎక్కువ ఇచ్చామనుకో ఏం చేస్తాయి అవి ఇలా చేస్తాయి, ఇలాగే మాట్లాడతాయి. మనం చేసింది కూడా అదే. సెక్యులర్ దేశం అని ఇలాంటి పిచ్చి కుక్కల్ని పెంచి పోషిస్తూ ఫ్రీగా వీళ్ళ జీవితాన్ని గడపడానికి మనము పోలీసు రక్షణ ఇస్తూ వీళ్ళకు ఇస్తున్న ఫెసిలిటీస్, ఈ భారతదేశం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటో నాకేం అర్థమవుతలేదు. ఇలాంటి వాళ్ళన మనం గౌరవించాలి. నేను ఒకటే అడుగుతున్నా దళిత సోదరులారా, మీకు నేను అడుగుతున్నా, ఇంత వరస్ట్గా ఇంత చండాలంగా మన దేశం గురించి మన శత్రు దేశం దగ్గర పోయి అసలు హక్కులే ఉండవు, ప్రజాస్వామ్యమే ఉండదు ఆడ. అలాంటి దేశంలో మన దేశం కంటే ఆ దేశమే గొప్పదని వీడి చూపిస్తున్న ప్రాపగండా చేస్తున్న ఈ విషయాలను మనం ఏమనాలి? ఇలాంటి దేశం దగ్గర పోయి ఆడ చెప్తున్నదంటే నేను భారతదేశం మీద విదేశాల్లో పోరాటం చేస్తున్న, లండన్ పోయి పార్లమెంటు ముందర ధర్నా చేసిన, భారతదేశంలో హక్కులను కాలరాస్తున్నారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ముందర వేసిన. అరే ఎద్దవ్వా, భారతదేశంలో హక్కుల గురించి నిజంగా నీ హక్కును కాలరాస్తే ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈ దేశంలో అడుగుపెట్టినావంటే నీ హక్కులు కాలరాస్తున్నామా, లేకపోతే నీకున్న హక్కులతో మా మనసులను మా గుండెల మీద గాయాలు చేస్తున్నావో? ఏం చెప్పినా తక్కువే. ఈ దరిద్రుడిది ఇక నేను భరించలేను వీని మాటలు. ఇక లాస్ట్ క్లిప్ ప్లే చేస్తాను, వినండి, చూడండి.
लेकिन मैं ये वहाँ के गवर्नमेंट को कहना चाहता हूँ, इंडियन गवर्नमेंट को, कि भारत की मिट्टी हमारी है, हमने भारत के लिए लड़ाई लड़ी है, हमने भारत के लिए, भारत की मिट्टी के लिए हम लोगों ने अपनी कुर्बानियाँ दी है, हमारे लोगों के खून बहे हैं, ये मिट्टी हमारी है। अगर किसको बाहर जाने की ज़रूरत है तो वो आरएसएस के लोगों को और बीजेपी के लोगों को भारत के बाहर जाने की ज़रूरत है। ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, మమ్మల్ని పంపించడానికి మీకు హక్కు లేదు, ఎందుకంటే ఈ మట్టి కోసం మేము పోరాటం చేసినామట. మట్టి కోసం నువ్వేం పోరాటం చేసినవరా? ఈ దేశం కోసం పోరాటం చేసినట్ట, రక్తాలు చిందించిండట. ఎక్కడ చిందించర్రా? నీ కుటుంబంలో ఎవరైనా ఈ దేశం కోసం కష్టపడ్డారా? ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినారా? మీ తాతనే తీసుకో. మీ తాత ఈ దేశం కోసం రక్తాలు చిందించిండా? చెప్పరా? మీ తాత ఏం పోరాటం చేసిండ్రా? దేశమంతా, దేశంలోని దళితులందరూ స్వతంత్రం, బ్రిటిష్ వాడి నుంచి స్వతంత్రం కావాలని స్వతంత్ర పోరాటం చేస్తుంటే మీ తాత అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర మినిస్టర్ పదవి పొంది అనుభవించిండ్రా, పదవులు అనుభవించిండ్రా. క్విట్ ఇండియా ఉద్యమానికి ఏ విధంగా నీరు గార్చాలనో, ఏ విధంగా ఆ ఉద్యమాన్ని అణచివేయాలనో బ్రిటిష్ వాళ్ళతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని మీద ఆయన చేసిన కుట్రలు ఎన్నున్నాయో తెలుసారా నీకు? ఒక్కసారి పార్లమెంట్ వెబ్సైట్ ఉంటుంది, నేను కింద ఇస్తా, వెబ్సైట్ ఇస్తా, ఒక్కసారి చూడండి డిస్ప్లే మీద. ఈ వెబ్సైట్లో 1942 నుంచి 1945 వరకు క్విట్ ఇండియా ఉద్యమాల మీద జరిగిన డిబేట్స్ ఉన్నాయండి. పార్లమెంట్లో జరిగిన డిబేట్స్ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఆ రికార్డుల్లో కుట్రలు ఎన్ని చేశారో ఈ రికార్డ్స్లో ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తా, ఇంకా మీకు అన్నీ చెప్తలే, కానీ ఒక్కొక్కటి అన్నీ చెప్తలే, టెన్షన్ డోంట్ వరీ. ఆధారాలు చూయించుకుంటే నేను చెప్తా, దారుణమైన ఆధారాలు ఉన్నాయి. అరే ఆ రోజు రక్తాలు చిందించింది హిందువులు, మ్యాక్సిమం హిందువులు, అందులో దళితులు. ఆ రోజు దళితులు అంబేద్కర్ వల్ల జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిరు కాబట్టి 1946లో 1952లో అంబేద్కర్ని చిత్తుగా ఓడగొట్టిర్రా. స్వతంత్రం రాకముందు జరిగిన 2 ఎలక్షన్లో కూడా అంబేద్కర్ని ఓడించిర్రా దళితులు, 1937 అండ్ 1946 ఎలక్షన్స్లో. ఆ రోజు అంబేద్కర్ కూడా ఈ దేశం కోసం పోరాడలేదురా బ్రిటిష్ వాళ్ళతో. ఒక్కరోజు కూడా జైల్లో పోలేదురా. జైలుకు పోయింది వాళ్ళు తెలుసా? హిందువులు, దళితులు. అదే బ్రిటిష్ కాలంలో మీ తాత అంబేద్కర్ మంత్రి పదవులు తీసుకొని ఆస్తులు సంపాదిస్తుంటే ఈ దేశంలో ఉన్న దళితులు ఆస్తులు పొడగొట్టుకున్నారా. స్వాతంత్రం కోసం పొడగొట్టుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. కుటుంబాన్ని వదిలేసారు, ప్రాణాలు వదిలేరు, లాఠీ దెబ్బలు తిన్నారు, గన్తో కాలుస్తుంటే బుల్లెట్లు దిగి చనిపోయారు, కుటుంబాలను వదిలిపెట్టారు, ఆస్తులను వదిలిపెట్టేసారు. కానీ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసింది. ఒక్క ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనకుండా, ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేరా? ఒక్క స్వతంత్ర ఉద్యమం, మీ తాత పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పరా? స్వతంత్ర ఉద్యమం, నువ్వు మళ్ళీ ఏదో సొల్లు చెప్పకు, స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పు. ఈ దేశానికే స్వాతంత్రం వద్దన్నాడు రా మీ తాత. నువ్వు రక్తాలు చిందించిందా? నీ కుటుంబం రక్తాలు చిందించిందా? నీ వంశం రక్తాలు చిందించిందా? ఈ దేశం కోసం రక్తాలు చిందించింది మా తాతలు, మా ముత్తాతలు. మీ తాత, మీ ముత్తాతలు కాదు. మీ తాత కార్మిక శాఖ మంత్రి అయితే మీ ముత్తాత సుబేదార్గా పనిచేసాడు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర. మా తాతలు, మా ముత్తాతలు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాలు చేశారు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం. మీరేం చేశారా? ఈ మట్టి మీది కాదు, మాది. ఈ మట్టిలో మా తాత ముత్తాతల రక్తం ఉంది. ఈ మట్టిలో
ఆ రోజు మీ తాత పదవులు ఉన్నాయి. ఇన్ని అబద్ధాలు చెప్తున్నా, ఇన్ని అసత్యాలు చెప్తున్నా, ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశ పరువును శత్రు దేశాల్లో పోయి పరువు తీస్తున్నా, శత్రు దేశాలను ప్రపంచ దేశాల ముందు హీరోలుగా చూపిస్తూ ఇంత స్వేచ్ఛ, ఇంత హక్కులు నీకు, ఇంత మాట్లాడి ఈ దేశం గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నా నేను ఏమి చేయకుండా అమాయకంగా చూస్తున్న ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు పోయి విలన్గా చూపిస్తున్నావు చూడు. ఏ బతుకురా అనేది. అంబేద్కర్ మనవడు. ఇది పరిస్థితి. ఈ వీడియో చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. వీళ్ళనా మనం ఆదర్శంగా తీసుకొని మేము బతుకుతున్నది? ముఖ్యంగా దళిత సోదరులారా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనకు నిజం కావాలి, అబద్ధం కాదు. 100 మందిని ఒక విషయాన్ని 100 మంది అబద్ధం చెప్పినంత మాత్రాన ఆ అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. నేను చిన్నప్పుడు మోస్తరాలు చదువుకుంటున్నప్పుడు మా ఇంగ్లీష్ సార్ ఒక మాట చెప్పిండు నాకు. నేను ఇప్పటికీ మర్చిపోలే ఆ మాట. ఆ సార్ ఒక మాట చెప్పిండు, నిజాన్ని భూస్థాపితం చేసిన అది మళ్ళీ మొలకెత్తుతుంది అని చెప్పిండు. నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టినా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అలాగే భూమిలో నుండి బయటకు వచ్చినట్టు నిజాన్ని చూపిస్తుంది. ఈరోజు నేను చేస్తుంది అదే. ఇలాంటివి మీకు చెయ్యకనే దళిత సోదరులారా, ఇలాంటి విషయాలు మీకు చెప్పకనే మిమ్మల్ని దళిత నాయకులు తప్పుదోవ పట్టించి వాళ్ళు కలెక్షన్ల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ బ్రెయిన్లలో అడ్డమైన మాటలు నింపుతున్నారు. మీరు గుర్తించండి, మీరు వాటిని నిజాన్ని గుర్తించండి. నిజాన్ని గుర్తించి నిజం వైపు ఉండండి, సత్యం వైపు ఉండండి, దేశం వైపు ఉండండి. మన ధర్మం హిందూ ధర్మం, మన ధర్మం వైపు ఉండండి. మన ధర్మంలో ఏమైనా లోపాలు ఉంటే, ఇప్పుడు నీ ఇంటిలో ఏమైనా లోపాలు ఉన్నాయి అనుకో, నువ్వు దాన్ని సరిగా చేసుకోవా? మరి మన ధర్మంలో కూడా ఏమైనా లోపాలు సరి చేసుకుందాం. మార్టిన్ లూథర్ కింగ్ చేయలేదా? నల్లవాడిని తెల్లవాడు బానిసగా చూస్తే క్రిస్టియన్ మతం నుంచి పారిపోయి వేరే మతంలో పోలేదు కదా. ఈ క్రిస్టియన్ మతం నాది అన్నాడు ఆయన. అక్కడ తన హక్కుల కోసం పోరాడి తెల్లవాడితో సమానంగా హక్కులు సాధించిండు. ఆ రోజు నల్లవాడిని చర్చిలకు రానికపోతుండే తెలుసా? ఏ చర్చిలకు రానికపోతుండే. నల్లవాళ్ళకి సపరేట్ చర్చిలు ఉంటుండే. ఈరోజు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు కలిసి చర్చిలో పోతున్నారు. అదే నల్లవాడిని అమెరికా అధ్యక్షుని చేసిండు ఆయన, బరాక్ ఒబామా. సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు ఫస్ట్ క్లాస్ ట్రైన్లో, మనం చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందా? ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ఆయన టికెట్ తీసుకొని పోతుంటే అక్కడ ఉన్న తెల్లవాళ్ళు, ఆ ట్రైన్లో ఎక్కిన తెల్లవాళ్ళు, ఫస్ట్ క్లాస్లో ఎక్కిన తెల్లవాళ్ళు గాంధీ గారు మెడ పట్టుకొని నూకేశారు. నువ్వు నల్లవాడివి, టికెట్ తీసుకున్నంత మాత్రం నువ్వు మా ఫస్ట్ క్లాస్లోకి వస్తావా అని. మరి ఆడున్న నెల్సన్ మండేలా ఏం చేసిండు? అదే తెల్లవాళ్ళ మీద పోరాటం చేసి అదే క్రైస్తవ మతంలో ఉంటూ అక్కడ పోరాటం చేసి కాపాడుకున్నాడు, తన హక్కులు సాధించుకున్నాడు. అంతేగాని అంబేద్కర్ లాగా మతం మారండి, మనం పారిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పలే వాళ్ళు. అందుకే ప్రపంచానికి ఆదర్శమైన వాళ్ళు కూడా గాంధీజీని ఆదర్శంగా చెప్పారు, కానీ అంబేద్కర్ని ఆదర్శం అని చెప్పలేదు ఎప్పుడు కూడా. మన ధర్మంలో ఉంటూ మన ధర్మం కోసం పనిచేద్దాం. మన ధర్మంలో ఎప్పటికీ లోపాలు ఉండవు. ఆ ధర్మాన్ని ఆచరించే మనుషుల్లో లోపాలు ఉన్నాయి. ఆ మనుషుల లోపాలను తొలగిద్దాం మనం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.